సమాధానం ఎట్లా వస్తుందమ్మా? మనకి తండ్రికి సమాధానం కోసం యేసుక్రీస్తు చనిపోయాడు. మనం కూడా ఏం చేయాలి? చావాలి. ఎలా చావాలి? అహం చావాలి, నేను అనేది చావాలి. తగ్గించుకొని ఇప్పుడు నేనే వెళ్ళి, తమ్ముడు నాదే పొరపాటు అయిందిలే, నేను నోరు జారబట్టి నువ్వు ఒకటి కొట్టినవులే, పోనీలే తమ్ముడు అని నేను అన్నాను అనుకోండి, ఇప్పుడు ఆయన మనసు చస్తుంది. అరే పాస్టర్ గారు నన్ను ఏం అనలేదు కదా అనుకున్నా కూడా నేనే నోరు జారినన్నాడేంటి అని ఇప్పుడు ఆయన మనసు చస్తుంది. అహం అనేది చస్తేనే మన ఎదుటిన్నటువంటి వాడితో మనకు సమాధానం కలుగుతుంది. ఆ అహం అనేది చావకుండా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా, ఆ వ్యక్తిని పిలిచి భోజనం పెట్టినా మనకు సమాధానం కలగదు.